అందరికీ నమస్కారం. జస్ట్ ఇమాజిన్ మన రా అధిపతి ఉగ్రవాదులకు దన్నుగా నిలిస్తే పరిస్థితి ఏమిటి అని. ఇదేదో ఊహించింది కాదు. నిజంగానే జరిగింది. జస్ట్ ఈ కథనం చివరి వరకు చూడండి. మీకే తెలుస్తుంది. పేరు ఏఎస్ దులత్. వీరు అప్పటి రా చీఫ్. వీరు భారతదేశానికి కాదు కాంగ్రెస్‌కి ఏజెంట్ అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉంటారు. మీరు షాక్ అవుతారు. భారత నిఘా సంస్థ రాకి అధిపతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రభుత్వ డబ్బును ఉగ్రవాదులకు చేరవేసేవాడు అని తెలిస్తే, ఉగ్రవాదులు కశ్మీర్‌లోని హిందువుల రక్తంతో హోలీ ఆడేవారు అని తెలిస్తే, ఇక్కడ పరిశోధన చేసి బాధ్యతతో ఆధార సహితంగానే మనకి ఈ కథనాన్ని అందిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వ్యవస్థ ఎలా ఉండేది అనే విషయాన్ని ఒక్కసారిగా మనం గుర్తు చేసుకుందాం. మొదట్లో ప్రజలు ఈ దులత్‌ను వ్యవస్థలో భాగమని భావించారు. కానీ కాలక్రమేణా ఆయన దేశ మూలాలను దెబ్బతీశారని రుజువైంది. ఒకప్పుడు రా చీఫ్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత పీఎంఓలో కశ్మీర్ వ్యవహారాల సలహాదారయ్యారు. కానీ వాస్తవానికి కశ్మీర్‌కు సాఫ్ట్ టచ్ ఇవ్వడం ద్వారా దాని ఆత్మను ఖాళీ చేయడానికి ఏర్పాట్లు చేశాడు. ఆయన పాత్ర మొదట 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాలంలో కశ్మీర్ డెస్క్‌లో ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పుడు అతను హురియత్తు, వేర్పాటువాదులు, మాజీ ఉగ్రవాదులతో రహస్య సంప్రదింపులు జరిపాడు. డబ్బు ఇవ్వడం అవినీతి కాదు అని, ఆపరేషన్ అవసరమని వీరి అభిప్రాయం. ఈ అవసరంలోనే భారతదేశం ఎవరూ మాట్లాడడానికి కూడా ఇష్టపడని ప్రతి ఒక్క ముఖానికి డబ్బిచ్చింది. ఇప్పుడు ఆలోచించండి. ఉగ్రవాదులకి, అదే మాజీ అయితే ఏంది, లేజీ అయితే ఏంది, ఉగ్రవాది. ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి ఏం లభించింది? పార్లమెంటుపై దాడి, అమాయకులపై హత్య, లోయ నుంచి వలసలు, ఇలాంటి ఎన్నో గాయాలను దేశం చవిచూసింది. అయినప్పటికీ వీరి వాదన ఏంటి అంటే, ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడని వారితో మేము మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి స్పష్టంగా జాతీయ ప్రయోజనం వారి ఎజెండాలో లేదు. ఎజెండా వేరేది. ఆదిత్యధర్ సినిమా ఆర్టికల్ 370లోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాం. ఒక ఎన్ఐఏ ఏజెంట్ ఒక ఇంటెలిజెన్స్ డీలర్ని ఒక ఉగ్రవాదిని అప్పగించమని అడిగినప్పుడు అతనికి వచ్చేటటువంటి సమాధానం అతడు నా ఆస్తి అని. వాస్తవానికి ఇదే దులత్ సాబ్ కథ. ఆయన ఏ ఆస్తులపై డబ్బు ఖర్చు చేశారో అవే తరువాత భారతదేశానికి వ్యతిరేకంగా AK-47లు పట్టుకున్నాయి. అతని అతిపెద్ద ఘనకార్యం ఏమిటంటే 1990లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్య విడుదల కోసం 5 మంది భయంకరమైన ఉగ్రవాదుల్ని విడుదల చేయడం. వారిలో ముష్తాక్ జర్గర్ కూడా ఉన్నాడు. అతను తరువాత మళ్ళీ కాందహార్ హైజాక్లో పాల్గొన్నాడు. 1999లో IC-814 హైజాక్ చేయబడినప్పుడు మసూద్ అజర్, అమర్ షేక్, జగ్గర్ అనే ఈ ముగ్గురు తోడేళ్లను విడుదల చేశారు. ఆ సమయంలో రా అధిపతి దులత్ సాహిబ్. ఇప్పుడు కాస్త ఫోకస్డ్గా ఆలోచిద్దాం. లాహోర్ బస్సు ప్రయాణం అతని దౌత్య మనస్సు నుండి వచ్చినటువంటి ఆలోచనే. పాకిస్తాన్తో కొత్త చర్చలు ప్రారంభించాలని వాజ్పేయికి సలహా ఇచ్చారు ఆయన. ఫలితంగా పార్లమెంటు దాడి, కార్గిల్, ఆ తర్వాత POKలో ఉగ్రవాద శిబిరాలు వెల్లువెత్తాయి. 2000 నుండి 2004 వరకు ఆయన PMOలో ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు. కాగితాలలో అతను పాకిస్తాన్ ISI చీఫ్ దుర్రానీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరియు ఇక్కడ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేస్తూనే ఉన్నారు. ఈ ఒప్పందం సమాధానం ఇస్తుందా? మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించినప్పుడు దులత్ సాహిబ్ దాన్ని ఏకపక్ష నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి అని కూడా అన్నారు. అంటే 30 సంవత్సరాలలో జరిగిన రక్తపాతం బహుశా వీరికి సమస్య కాదనుకుంటా. ఇప్పుడు పర్యాటకం పెరిగి లోయలో శాంతి తిరిగి వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ఇది సమస్య అని అన్నారు. అంటే శాంతి కూడా వీరికి నచ్చదా? అసలు నిజం ఏమిటో చూద్దాం. ఈ వ్యక్తులు యాసిన్ మాలిక్ వంటి భయంకరమైన ఉగ్రవాదులను PMOకి అతిథులుగా చేశారు. వీరి కారణంగా కశ్మీర్ విషయంలో చాలా సంవత్సరాలు గందరగోళం నెలకొంది. ఉగ్రవాదులు చనిపోలేదు, వారి కథనం విచ్ఛిన్నం కాలేదు. పైగా వారికి వ్యవస్థ నుండి గౌరవం లభించింది. ఒకప్పుడు దేశాన్ని 370 గొలుసులతో బంధించిన వారే ఈరోజు తమ ప్రచారానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ విధానాల్ని దూషిస్తూ ఉన్నారు. తమ రాజకీయ మొగ్గును దాచుకోలేకపోతున్నారు. నిజానికి దేశం కశ్మీర్ను ఉగ్రవాదుల పాదాల క్రింద కూర్చోబెట్టేటటువంటి ఆలోచనతో చాలా బాధపడింది. ఇప్పుడు ఆ కాలం లేదు. ఇప్పుడు యాసిన్ మాలిక్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఏఎస్ దులత్ వంటి వ్యక్తులు చరిత్ర కోర్టులో నిలబడి ఉన్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రోత్సహించండి. కామెంట్స్ చేసి అభిప్రాయాలను తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.